ఫీజు రియంబర్స్మెంట్ని శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేయాలని, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ పథకాన్ని తూట్లు పొడుస్తూ అవకాశం ఉంటేనేమో ఆలస్యం చేయడం, లేకపోతేనేమో ఆగం చేయడం, అసలు పథకాన్ని లేకుండా చేయడం అనే ఒక దురుద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పథకాన్ని కొనసాగించాలని, మారుమూల ప్రాంతంలో కూడా ఒక ఉన్నత చదువుకున్న వాళ్ళు ఉండాలని, పేదరికం అనేది చదువుకు ఆటంకం కాకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్లేస్ లో వారం రోజులు కూడా దీక్ష చేయడం కూడా జరిగింది. విజయమ్మ గారు దీక్ష చేశారు. ఇప్పుడు కూడా మళ్ళా తిరిగి 35,000కే ఫీజుని పరిమితం చేసి 1,20,000 ఫీజున్న కాలేజీలలో చదువుకోకూడదు పేదవాళ్ళు అని చెప్పి ఒక కండిషన్ తెచ్చిన ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేపు దీక్షని ప్రారంభించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు, మహానేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి, అట్లాగే మన నాయకుడు కాబోయే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయిన విజయమ్మ గారు ఈ దీక్షని ప్రారంభించారు. ఈ రోజు రేపు కూడా విజయమ్మ గారు దీక్ష చేస్తారు. ఈ సందర్భంగా విజయమ్మ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరపున కోరుకుంటా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును షర్మిలమ్మను ఆదరించి హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. మీకందరికీ చేతులెత్తి కూడా నమస్కరిస్తున్నా. ఈరోజు మనం ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే మరి పేద విద్యార్థులను ఇంజనీరింగ్ చదువులకు దూరం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం చేసే విచిత్ర విన్యాసాలు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక పద్ధతి పాడు లేకుండా ఈరోజు ఫీజులు నిర్ణయించి ఈరోజు మనల్ని అంటే ఈ ఇంజనీరింగ్ చదువులను చట్టబండలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇవాళ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో భాగంగా ఫీజులు ఎగ్గొట్టేందుకు అనేక రకమైన మెలికలు ఆంక్షలు పెట్టి ఈరోజు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఈరోజు 10,000 ర్యాంకు లోపల వచ్చిన వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అందుతుందని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఈరోజు దారుణం అని చెప్తూ మొదటి రోజు నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉంది. మరి 10,000 లేపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అందుతుందని చెప్పడం దారుణం. దీనికోసమే వైఎస్ఆర్సీపీ మొదటి రోజు నుంచి కూడా దీని మీద పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా మరి ఎస్సీ ఎస్టీలకైతే మరి 70% కేంద్రం చెల్లిస్తుంది, మిగతాది ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈబీసీ వాళ్ళకు కూడా ఈరోజు 10,000 లోపు ర్యాంకు పెట్టి ఈరోజు కత్తెర్లు పెట్టి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు 35,000 మాత్రమే ప్రభుత్వం ఇస్తూ మిగతాది మీరే చెల్లించుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రకరకాలుగా ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రాయితీ ఇస్తా ఉన్నారు, ఒక్కొక్క రకమైన ఫీజు పెడతా ఉన్నారు. ఇవాళ చూస్తే మరి వాసవి కాలేజీలేమో 1,09,000, మరి సిబిఐటీలేమో మరి 1,13,000, మరి అదేవిధంగా 35,000 కాలేజీ 259 కాలేజీలలో ఏమో 35,000, 195 కాలేజీలలో ఏమో 30,000. మరి ఇలా రకరకాలుగా అంటే ఇంకొక కాలేజీలో 59,200 ఒక్కొక్క కాలేజీలో 50,200 రకరకాలుగా మరి ఈరోజు నిర్ణయించే పరిస్థితి ప్రభుత్వం చేసింది. ఇవాళ ఈరోజు అసలు అడ్మిషన్ పొందే విద్యార్థికి ఈరోజు ఎంత ఫీజు కట్టుకోవాలనో ఏ విధంగా ఉండాలనో కూడా తెలియని పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఇట్లాంటి పరిస్థితి లేదు ఉండకూడదనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆశించారు, తప్పించారు కూడా. రాజశేఖర రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం, రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు కూడా ఆయన అన్ని ప్రాంతాలను కూడా మనిషిని గురించి కూడా ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి ఆయన. రాజశేఖర రెడ్డి గారు అందుకే ముఖ్యంగా పిల్లల కోసం విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి అన్ని రంగాలు, ఉపాధి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలని ఆశించారు ఆయన.